Hi friends, this is your Bhargav. Welcome to our channel. TCS BGC డాక్యుమెంటేషన్లో గ్యాప్ అఫిడవిట్ సర్వీస్ అగ్రిమెంట్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. గ్యాప్ అఫిడవిట్కి ఎవరు ఎలిజిబుల్, సర్వీస్ అగ్రిమెంట్ ఎవరికి అవసరం, నింజా డిజిటల్ ప్రైమ్లో ఎవరు ప్రిపేర్ చేయాలి, ఎలా ప్రిపేర్ చేయాలి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ఈ డాక్యుమెంట్స్ గురించి ఈ వీడియోలో చెప్తున్నా అంటే ఈ రెండు డాక్యుమెంట్స్ నోటరీ దగ్గర ప్రిపేర్ చేయించాలి కాబట్టి మీకు ఒక క్లారిటీ ఉంటుంది కదా. సో కంప్లీట్ క్లారిటీ కోసం వీడియో కంప్లీట్గా చూడండి. నెక్స్ట్ వీడియోలో ఎన్సిఏ నాన్ క్రిమినల్ అఫిడవిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్, డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. మీకు బీజీసీ డాక్యుమెంటేషన్, జాయినింగ్ డౌట్స్, ఆఫర్ లెటర్ డౌట్స్, టీసీఎస్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ డౌట్స్ ఉంటే గ్రూప్లో డిస్కషన్ చేయొచ్చు. వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కామెంట్, మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డిలే చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం గ్యాప్ అఫిడవిట్ గురించి మాట్లాడుకుందాం. గ్యాప్ అఫిడవిట్ ఎవరికి అవసరం, ఎవరికి అవసరం లేదు. గ్యాప్ అఫిడవిట్ ఎప్పుడు అవసరం అంటే మీకు గ్యాప్ అనేది 10th క్లాస్ నుండి హైయెస్ట్ క్వాలిఫికేషన్ మధ్యలో వచ్చినప్పుడు మాత్రమే గ్యాప్ అఫిడవిట్ అనేది అవసరం అవుతుంది. అంటే అకాడమిక్ గ్యాప్స్ ఉంటాయి కదా. సపోజ్ మీరు 10th క్లాస్ 2020లో కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉండొచ్చు, లేదా హెల్త్ ఇష్యూస్ వలన అకాడమిక్స్కి బ్రేక్స్ ఇచ్చారు. తర్వాత మీరు 2021లో ఇంటర్ జాయిన్ అయ్యారు. అంటే 2020 నుండి 2021 మధ్యలో 1 year గ్యాప్ అనేది వచ్చింది కదా. అలాగే ఇంటర్మీడియట్ టు బీటెక్, ఇంటర్మీడియట్ టు డిగ్రీ, డిగ్రీ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీటెక్ టు ఎంటెక్, ఇలా అకాడమిక్స్ మధ్యలో గ్యాప్స్ వస్తే మీరు గ్యాప్ అఫిడవిట్ అరేంజ్ చేసుకోవాలి కంపల్సరీగా. మీకు ఇంకో డౌట్ రావచ్చు, మీరు ఆల్రెడీ స్కాలర్షిప్స్ కోసం లేదంటే కాలేజ్ పర్పస్ కోసం గ్యాప్ సర్టిఫికేట్స్ ప్రిపేర్ చేయించుంటే అవి అప్లోడ్ చేయొచ్చా అని. నో గైస్, మీరు గ్యాప్ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయకూడదు. ఒకవేళ మీరు గ్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే అవి రిజెక్ట్ అవుతాయి. కాబట్టి ఓన్లీ మీరు గ్యాప్ అఫిడవిట్ ఎప్పుడైతే మీకు జాయినింగ్ వస్తుందో సో అప్పుడు మీరు గ్యాప్ అఫిడవిట్ అరేంజ్ చేసుకొని అప్లోడ్ చేస్తే అప్రూవ్ అవుతుంది. ఇప్పుడు గ్యాప్ అఫిడవిట్ ఎవరికి అవసరం లేదు అంటే ఎవరైతే 10th క్లాస్ నుండి డిగ్రీ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఇయర్ గ్యాప్స్ లేకుండా అకాడమిక్స్ కంప్లీట్ చేశారో బట్ ఆ తర్వాత అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నారో, అంటే 2024లో మీరు బీటెక్ పాస్ అవుట్ అయ్యి ఉండొచ్చు, లేదా మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ 2024లో పాస్ అవుట్ అయ్యి నో జాబ్, అలానే 2025లో పాస్ అవుట్ అయ్యి నో జాబ్, వాళ్ళకి గ్యాప్ అఫిడవిట్ అవసరం లేదు కదా. అయితే గ్యాప్ అఫిడవిట్ ఎలా ప్రిపేర్ చేయించాలంటే 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద ఇంగ్లీష్లో ప్రిపేర్ చేయించాలి. అండ్ నోటరీ సిగ్నేచర్ మ్యాండేటరీగా ఉండాలి. ఈ స్టాంప్ కూడా యాక్సెప్టబుల్. గ్యాప్ అఫిడవిట్కి ఫిక్స్డ్ ఫార్మాట్ అయితే లేదు గైస్. టోటల్గా అరౌండ్గా మనకి 500 రూపీస్ టు 600 రూపీస్ అయితే మనకి కాస్ట్ అయితే అవుతుంది, అంటే గ్యాప్ అఫిడవిట్కి నోటరీ దగ్గర. ఓకేనా. నా సజెషన్ ఏంటంటే జాయినింగ్ వచ్చాక మీరు అఫిడవిట్ ప్రిపేర్ చేయిస్తే బెటర్. మహా అంటే ఒక 2 hours వర్క్ అంతే గైస్. డేట్స్ కూడా మీరు గ్యాప్ అఫిడవిట్స్లో డేట్స్ కూడా కరెక్ట్గా ఉండాలి అంతే గైస్. సో గ్యాప్ అఫిడవిట్ గురించి అయితే ఇప్పుడు మనం సర్వీస్ అగ్రిమెంట్ గురించి మాట్లాడతాం. మీరు జాయిన్ అయ్యే రోజు నుండే, అంటే మీకు జాయినింగ్ వస్తుంది కదా, సో మీకు జాయిన్ అయిన రోజు నుంచి మీ సర్వీస్ అగ్రిమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సర్వీస్ అగ్రిమెంట్లో మీరు అన్ని టర్మ్స్ అన్ని చదివి సైన్ చేయండి. ఎందుకంటే సో మీకు అర్థమవుతుంది. సో సర్వీస్ అగ్రిమెంట్లో ఏమేమి మెన్షన్ చేశారు, సో ప్రతిదీ మీరు రీడ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఇది కూడా జాయినింగ్ వచ్చిన తర్వాత ప్రిపేర్ చేస్తే బెటర్. ఎందుకంటే సర్వీస్ అగ్రిమెంట్లో మనం డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ మంత్ ఆఫ్ జాయినింగ్, ఇయర్ ఆఫ్ జాయినింగ్ మెన్షన్ చేయాలి. కాబట్టి మీరు జాయినింగ్ వచ్చిన దాకా మీరు సర్వీస్ అగ్రిమెంట్ కోసం అంటే అంటే మీరు జాయినింగ్ వచ్చిన దాకా వెయిట్ చేయాలి. ఆ తర్వాత జాయినింగ్ వచ్చిన తర్వాత మనకి డేట్ ఆఫ్ జాయినింగ్ అన్నీ వస్తాయి కాబట్టి అప్పుడు మనం సర్వీస్ అగ్రిమెంట్ అరేంజ్ చేసుకుంటే బెటర్. ఓకేనా. అయితే నింజా క్యాండిడేట్స్కి మాత్రం సర్వీస్ అగ్రిమెంట్ అనేది మ్యాండేటరీ గైస్. ప్రైమ్ వాళ్ళకి, డిజిటల్ వాళ్ళకి సర్వీస్ అగ్రిమెంట్ అయితే అవసరం లేదు. సో మీరు జాయినింగ్ వచ్చాక, అంటే నింజా వాళ్ళు మీకు జాయినింగ్ వచ్చాక ఐఎల్పి కార్నర్లో జాయినింగ్ సెక్షన్ ఉంటుంది. సో జాయినింగ్ సెక్షన్ క్లిక్ చేస్తే టెంప్లెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఓకేనా. సర్వీస్ అగ్రిమెంట్‌కి టీసీఎస్ అఫీషియల్ ఫార్మాట్ అయితే ఉంది. సో, మీరు ఇది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మీకు జాయినింగ్ వచ్చిన తర్వాత ఐఎల్‌పీ కార్నర్‌లో జాయినింగ్ సెక్షన్ నుంచి మీరు టెంప్లేట్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా మీకు టీసీఎస్ ఎక్స్‌ప్లోర్‌లో కమ్యూనిటీ అనేది క్రియేట్ చేస్తారు గైస్ ఆన్‌బోర్డింగ్ టీమ్ వాళ్ళు. సో, మీకు ఆన్‌బోర్డింగ్ కమ్యూనిటీ అని ఒక కమ్యూనిటీ అయితే క్రియేట్ అవుతుంది టీసీఎస్ ఎక్స్‌ప్లోర్‌లో. మీరు ఆ కమ్యూనిటీ ఓపెన్ చేసిన తర్వాత అయినా సరే మీకడ సర్వీస్ అగ్రీమెంట్ టెంప్లేట్ అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలా డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు హర్రీ అయితే అవసరం అయితే లేదు గైస్. ప్రెజెంట్ అయితే కూల్‌గా ఉండండి. సర్వీస్ అగ్రీమెంట్ ఎలా చేయించాలంటే టీసీఎస్ సర్వీస్ అగ్రీమెంట్ టెంప్లేట్ ఉంటుంది కదా! దాన్ని నోటరీ దగ్గరికి తీసుకెళ్తే ₹100 స్టాంప్ వర్క్ మీద ప్రింట్ చేయించాలి. సో, ఫస్ట్ పేజ్‌లో ఏందంటే అగ్రీమెంట్ మేడ్ ఎట్ అని ఉంటది. సో, అక్కడ లొకేషన్ ఏందంటే మీరు మీ జాయినింగ్ లొకేషన్ లేదంటే మీ లొకేషన్ అనేది రాయకూడదు. అక్కడ మీరు ముంబై అని రాయాలి. ఓన్లీ ముంబై అని మాత్రమే రాయాలి. జాయినింగ్ ఓకేనా. అండ్ తర్వాత ఏందంటే ఇక్కడ ఫిల్ చేయాలి మీరు. డేట్ ఆఫ్ జాయినింగ్, మంత్ ఆఫ్ జాయినింగ్, ఇయర్ ఆఫ్ జాయినింగ్, మీ సిగ్నేచర్ అండ్ ష్యూరిటీ సిగ్నేచర్ పెట్టాలి. సో, ష్యూరిటీ గురించి చెప్పాలంటే ష్యూరిటీగా ఇన్‌కమ్ టాక్స్ పే చేసేవాళ్ళు ఎవరైనా ఉండాలి. సో, వర్క్ చేసేవాళ్ళు అయి ఉండాలి. బట్ అంటే 55 ఇయర్స్ ఏజ్ బిలో అయితే ఉండాలి. ఓకేనా. ఐ థింక్ మీకు ష్యూరిటీ ఎవరు పెట్టాలో అర్థమైందనుకుంటున్నా. సో, రిలేషన్‌షిప్‌లో మీ ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరైనా ష్యూరిటీగా ఉండొచ్చు. కానీ నేను చెప్పిన కండిషన్స్‌లోనే ఉండాలి వాళ్ళు. అంటే ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తూ ఉండాలి. అండ్ ఏజ్ అనేది బిలో 55 ఇయర్స్ ఉండాలి. అండ్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉండాలి. అలా అయితేనే పాసిబుల్. ఇఫ్ వాళ్ళు అగ్రీ అయితేనే మీరు వాళ్ళతో ప్రొసీడ్ అవ్వండి ష్యూరిటీకి. ఓకేనా. అండ్ మీ డ్యాడీకి తెలిసిన వాళ్ళు కావచ్చు, అండ్ నైబర్స్ ఎవరైనా కావచ్చు. బట్ యాక్సెప్ట్ చేయాలి. ష్యూరిటీ పెట్టడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా. ఇంకా సెకండ్ పేజ్ గాని చూస్తే మీ నేమ్, ఫాదర్ నేమ్, అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ష్యూరిటీ నేమ్ ఇవన్నీ ఫిల్ చేయాలి గైస్. అండ్ పేజ్ 3లో ష్యూరిటీ నేమ్ అండ్ ష్యూరిటీ అడ్రస్, ష్యూరిటీ ఆక్యుపేషన్ సో, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఫోర్త్ పేజ్‌లో వచ్చేసి మీ డీటెయిల్స్, ష్యూరిటీ డీటెయిల్స్ అండ్ సిగ్నేచర్స్ అయితే చేయాలి. అండ్ ఫిఫ్త్ పేజ్‌లో వచ్చేసి ష్యూరిటీ వెరిఫికేషన్ ఫార్మ్ ఉంటుంది. అక్కడ ష్యూరిటీ ఫోన్ నంబర్ ఇవ్వాలి. తర్వాత ష్యూరిటీ సైన్ చేయాలి. అండ్ అలానే రిమైనింగ్ సిగ్నేచర్స్ అన్నీ ఇంకా నోటరీ వాళ్ళైతే కంప్లీట్ చేస్తారు. ఎవరైతే ష్యూరిటీగా ఉంటారో వాళ్ళ పాన్ కార్డ్ జిరాక్స్ కూడా అటాచ్ చేసి సిగ్నేచర్ అయితే చేయించాలి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అగ్రీమెంట్‌లో ఎలాంటి స్ట్రైక్ ఔట్స్ ఉండకూడదు. నాట్ ఓన్లీ సర్వీస్ అగ్రీమెంట్, గ్యాప్ అఫిడవిట్, నాన్ క్రిమినల్ అఫిడవిట్ అన్నీ అంటే అంటే అఫిడవిట్స్ ఏదైతే మీరు చేపిస్తున్నారో వాటిలో స్ట్రైక్ ఔట్స్ అనేవి లేకుండా క్లీన్‌గా ఉండాలి. ఓకేనా. సో, నీట్‌గా అరేంజ్ అయితే చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియోలో కంప్లీట్ క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.